యూట్యూబ్ లో మన పిఎం విశ్వకర్మ వీడియోస్ చూసి చాలా మంది 4000 రూపాయల స్టైపెండ్ కూడా పొందడం అయితే జరిగింది. అదే విధంగా బ్యాంక్ లోను 1,00,000 రూపాయలు కూడా పొందడం అయితే జరిగింది. ఈ టూల్ కిట్ యొక్క ప్రాసెస్ ఏంది, అసలు ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ అంటే ఏంది, అసలు అది ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఏ కుల వృత్తుల వారు అప్లికేషన్ చేయాలి, ఇలాంటి విషయాల గురించి యూట్యూబ్ లో మన ఛానల్లో ఎన్నో వీడియో చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఒకసారి పిఎం విశ్వకర్మ స్కీమ్ అని మీరైతే యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. ఫస్ట్ గా మన వీడియోస్ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి చాలా మంది కూడా ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్స్ కు ఇంకా కూడా కామెంట్ అయితే చేస్తున్నారు. అసలు ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. అసలు ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ కు అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు 4,000 రూపాయలు అమౌంట్ వచ్చాయా రాలేవా కామెంట్ కూడా చేయండి. అదే విధంగా చాలా మందికి బ్యాంక్ లో లోన్ వచ్చింది, ఇంకా లోన్ రాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీకు లోన్ వచ్చిందా లోన్ రాలేదా కూడా కామెంట్ అయితే చేయండి. అయితే ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ కు సంబంధించి మీకు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఇదివరకే చేయడం అయితే జరిగింది. మీకు ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా ఆ వీడియోస్ అయితే చూడండి. అయితే రీసెంట్ గా చాలా మంది ఏం కామెంట్ చేస్తున్నారనంటే మాకు టూల్ కిట్ రావడం లేదు, అసలు మాకు మొబైల్ కు మెసేజ్ అయితే వచ్చింది, ఈ కూపన్ కూడా ఎక్స్పైర్ అయ్యింది, అయినా సరే కిట్ రావడం అయితే లేదు, మా బ్యాచ్ లో వెళ్ళిన వాళ్ళకి కిట్ వచ్చింది, మాకైతే కిట్ రావడం లేదని చాలా మంది అయితే అంటున్నారు. మీరు అప్లికేషన్ చేసుకొని 1 year 2 years అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు కూడా కిట్స్ అయితే ఇంకా వస్తున్నాయి. మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ లో అడగండి. ఎందుకంటే మీ పోస్ట్ ఆఫీస్ చిన్న విలేజ్ అయినట్లయితే దీని హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా, మీ నియోజకవర్గంలో కానీ అలాంటి పోస్ట్ ఆఫీస్ లో కిట్స్ అయితే వచ్చాయి. అంటే కొంతమంది కిట్స్ రావడం అయితే జరిగింది, ఇంకా కిట్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి కూడా కిట్ అయితే వస్తుంది. అయితే చాలా మంది మీరు అప్లికేషన్ చేసినప్పుడు ఒక మొబైల్ నంబర్ ఉంచుకుంటున్నారు, తర్వాత ఆ మొబైల్ నంబర్ వెళ్ళడంతో ఇంకొక నెంబర్ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్లకు వీలైతే కిట్ అయితే ఇవ్వడం అయితే లేదు. ఎందుకనంటే మీకు అప్పుడు అప్లికేషన్ చేసిన నంబర్ పైననే కిట్ వస్తుంది, మీకు ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఓటీపీ కనుక మీరు చెప్పినట్లయితేనే మీకు కిట్ అనేది పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు, లేకుంటే మీకు కిట్ అయితే రాదు. చాలా మంది మా కూపన్ ఎక్స్పైర్ అయ్యిందని కూడా అంటున్నారు. మీ కూపన్ ఎక్స్పైర్ అయినా ఎవరికి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మళ్ళీ కూపన్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతుంది. మీరు 3 months 6 months 1 year వెయిట్ చేసినా సరే మీకైతే కిట్ ఖచ్చితంగా పోస్ట్ లో వస్తుంది. మీరు ఆన్లైన్ లో దాన్ని రెడీమ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. చాలా మంది మేము స్కాన్ చేసి ఏ విధంగా రెడీమ్ చేసుకోవాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇది పోస్ట్ లో మాత్రమే వస్తుంది, మీకు ఆన్లైన్ లో రిడీమ్ చేసుకోవడానికి అయితే లేదు. అదే విధంగా చాలా మంది మాకు బ్యాంక్ లో లోన్ ఇవ్వడం లేదంటున్నారు. మీకు బ్యాంక్ లో లోన్ ఇవ్వడం లేదనంటే మీరు అప్లికేషన్ చేసిన దాంట్లో క్రెడిట్ సపోర్ట్ దగ్గర మీరు కొంతమంది 0 ఇవ్వడం అయితే జరిగింది. మీ అప్లికేషన్ అయితే చెక్ చేసుకోండి, అక్కడ 1 lakh అని ఉన్నట్లయితేనే మీకు లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు అక్కడ 0 ఉంటే దాన్ని ఎడిట్ చేసుకోండి. 1 lakh చేసిన వాళ్ళకి మాత్రమే బ్యాంక్ వాళ్ళు 1,00,000 రూపాయల లోన్ అయితే ఇస్తారు. అయితే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలంటే కూడా మీకు సిబిల్ స్కోర్ అనేది 700+ అయితే ఉండాలి. మీకు ఇదివరకు ఏదైనా లోన్ ఉంటే మీరు రెగ్యులర్ గా పేమెంట్ చేసిన వాళ్ళకైతే లోన్ ఇస్తారు. మీరు ఇదివరకు ఏదైనా లోన్ తీసుకొని టైంకు పేమెంట్ చేయకుండా ఓవర్ డ్యూ కానీ లేదంటే మీరు ప్రతి నెల లేట్ గా కడుతున్నట్లయితే బ్యాంకు వాళ్ళైతే మీకు లోన్ అయితే ఇవ్వరు. అయితే చాలా మంది మాకు 4,000 రూపాయలు స్టైఫండ్ అంటే ట్రైనింగ్ అమౌంట్ పడలేదని కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అయితే చాలా మంది బ్యాంక్ అకౌంట్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ తప్పుగా ఇచ్చిన వాళ్ళకు మాత్రమే ఈ 4,000 రూపాయలు అమౌంట్ అయితే పడలేదు. మీరు చాలా మంది ఎగ్జాంపుల్ కెనరా బ్యాంక్ కానీ లేదంటే సిండికేట్ బ్యాంక్ కానీ లేదంటే యూనియన్ బ్యాంక్ కానీ మీకు బ్యాంకులు మారడం ద్వారా ఐఎఫ్ఎస్సి కోడ్లు మారాయి. చాలా మంది ఏం చేశారంటే ఆంధ్ర బ్యాంక్ ఉంటే యూఎన్ అని కొట్టకుండా ఏఎన్డిబి అని కొట్టడం వల్ల ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ కెనరా బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ ఇట్లాంటివి తప్పు కొట్టిన వాళ్ళకి మాత్రమే ఈ 4,000 రూపాయలు పడలేదు. మీరు కూడా ఎడిట్ ఆప్షన్ ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీ బ్యాంక్ అకౌంట్ కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే మార్చుకోండి. అయితే మేము చాలా మంది అడిగే విషయం ఏంటి అంటే మేము పిఎం విశ్వకర్మ అప్లికేషన్ చేసుకొని 2 years అయింది, 3 years అయింది, ఇప్పటి వరకు మాకు ట్రైనింగ్ కి రమ్మని ఫోన్ రాలేదు, అసలు మాది పెండింగ్ జీపీ పెండింగ్ అని చూపిస్తుంది, యూఎల్బి పెండింగ్ అని చూపిస్తుంది, డిఎం పెండింగ్ అని చూపిస్తుంది, డిసి పెండింగ్, డిఎఫ్ఓ పెండింగ్ అని చూపిస్తుంది అని చాలా మంది అంటున్నారు. అసలు ఈ పిఎం విశ్వకర్మ స్కీమ్ కి సంబంధించి ఇప్పుడు ప్రాసెస్ అయితే కావడం అయితే లేదు. ఈ పిఎం విశ్వకర్మ కేవలం టూల్ కిట్స్ మాత్రమే వస్తున్నాయి ప్రస్తుతానికి. ఈ ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వాళ్ళు మీకు ఎప్పుడు ఫోన్ చేస్తారు, ఇలాంటి విషయాల గురించి కూడా నేను నెక్స్ట్ మళ్ళొక వీడియో చేస్తాను.
ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.